హలో అండి అందరికీ. ఈరోజైతే సండే కాబట్టి టేస్టీ మటన్ కర్రీ చేస్తున్నా. సో మీరు చూసేసి ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేయండి. ఈరోజు నేను సూపర్ ఈజీ అండ్ టేస్టీ బ్యాచిలర్ స్టైల్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తున్నా. విత్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండ్ మినిమం ఎఫెక్ట్‌తో. నేనైతే ఇక్కడ టమాటా లేకుండా చేస్తున్నా. ఫస్ట్ అయితే మటన్‌ని ప్రెషర్ కుక్కర్‌లో 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఫ్రెష్‌గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఇప్పుడు కరివేపాకు వేసి ఒకసారి బాగా కలపాలి. ఈ కరివేపాకు అనేది మంచి ఫ్లేవర్‌నిస్తుంది. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసి పెట్టిన మటన్‌ని యాడ్ చేయాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి మటన్‌కి బాగా పట్టేలా కలపాలి. తర్వాత 1 కప్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి కొంచెం సేపు బాగా ఉడికించాలి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసి 5 మినిట్స్ సిమ్‌లో ఉంచండి. ఇక్కడ టేస్ట్ అన్నది చాలా బావుంటుంది. ఇంకో 5 మినిట్స్ అయ్యాక లాస్ట్‌లో గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. రైస్ అండ్ రోటీల్లోకి ఈ కర్రీ చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా, చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఇంట్లో ఉన్న వాటిలతో చేసుకోవచ్చు. చూడండి ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా ఉడికించుకుంటే కర్రీ చాలా బావుంటుంది. మీకు అలా గ్రేవీ కూడా వచ్చేస్తుంది. అంతే అండి ఈ వీడియో. సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేనైతే రైస్‌తో తింటున్నా. చాలా బావుంది. చాలా టేస్టీగా ఉంది. నా వీడియో మీ వరకు వస్తే ఒకసారి ట్రై చేయండి. అలాగే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.